ఎవరో ఆయనకు సలహా చెప్పారు. ఇట్లా 27% లో 4 మనం 6% మనం ముస్లింస్ కి ఇద్దాము, ముస్లింస్ లో కూడా వెనకబడిన కులాలు ఉన్నాయి, ఆ కులాలను తీసుకొచ్చి ఇస్తే ముస్లింస్ ఓట్ బ్యాంక్ మనకు క్రియేట్ అవుతుంది అని ఆయనకు సలహా చెప్పారు. ఆయన సలహా చెప్పాయని కూడా నాకు తెలుసు ఎవరని, అయినా కూడా పేరు చెప్పకూడదని చెప్పడం. చెప్పిన తర్వాత ఏమైపోయింది, ఏదో విధంగా అట్రాక్ట్ చేసుకోవాలి ఓటర్లని. కాబట్టి ముస్లిం ఓటర్లు అట్రాక్ట్ చేసుకోవాలి. ఎవరు ఉన్నారు ఇందులో, కటిక కులస్తులు లేదా ఆ కులస్తులు, దూదేకులు, వీళ్ళు తీసుకుంటే పెద్దగా హిందువులు వ్యతిరేకించరు కదా, ఎందుకంటే వాళ్ళ యొక్క జీవన విధానం అందరికీ తెలుసు, సమాజంలో చాలా అధ్వానంగా ఉండేది. కాబట్టి ఏం చేశారు, 4 చివరికి అది కోర్టు వరకు, తర్వాత 4% 50% దాటకూడదని చెప్పేసి దాన్ని 4% చేసి, అంటే మీరు అన్నట్టు 27లో 4% ఉన్నటువంటి బీసీలకు పీకేశారు కదా, పీకేసి వాళ్ళకి ఇచ్చారు కదా, వాళ్ళకి ఇచ్చారు, బాగానే ఉంది. ఇప్పుడు సమర్థించుకోవచ్చు, వెంకరెడ్డి గారు సమర్థించవచ్చు, కాంగ్రెస్ సమర్థించవచ్చు. ఇప్పుడు వాళ్ళు ఏ మతాన్ని ఆచరిస్తున్నారు చెప్పాలి కదా, హిందూ మతాన్ని కాదు. ఎస్సీ ఎస్టీలు అంటే హిందూ మతాన్ని ఆచరిస్తారు, వాళ్ళు ఏ మతాన్ని అనుసరిస్తున్నారు, బీసీలు అంటే హిందూ మతాన్ని అనుసరిస్తున్నారు. క్రిస్టియన్ మతము ముస్లిం మతము అనేది రాజ్యాంగంలో స్పష్టంగా పేర్కొన్నారు కదా. అదే క్రిస్టియన్స్ లో ఇప్పుడు అదే ప్రాబ్లం వస్తున్నది. ఏంటి, హరిజనులుగా ఉన్నటువంటి వాళ్ళు క్రిస్టియన్లుగా మతాన్ని మార్చుకుంటే కన్వర్టెడ్ క్రిస్టియన్స్ అంటే కన్వర్టెడ్ హరిజనులు క్రిస్టియన్ గా మారారు కాబట్టి వాళ్ళకు రిజర్వేషన్లు కొనసాగించాల్సిందే అనే వాదన కూడా జరుగుతున్నది. బీసీ అవుతారు అది కరెక్ట్ కాదు సార్. ఇప్పుడు హిందువుల్లో ఆధిపత్య కులాలు ఇప్పుడు ఏదైతే ఓసీ వర్గాలు ఉన్నాయో వీళ్ళందరినీ హిందూ దేవుళ్ళే పూజిస్తారు, మీరు చెప్పినట్టు హిందూ మతాన్ని ఆచరిస్తారు. మరి బీసీలు కూడా ఆ హిందూ మతాన్ని ఆచరిస్తారు. మీరు అది అట్లా మతాలు ఆచరించడం అనేది దాని రిజర్వేషన్ రాదు అని చెప్పి చెప్పడం అనేది కరెక్ట్ కాదు. బీసీలు అందరూ కూడా అర్థం చేసుకోవాలి, ఆచరించే పరిస్థితి. ఆయన బీసీలు మతాన్ని ఆచరించట్లేదు అంట్లా. ఇప్పుడు ఎవరికైతే ముస్లింలకు ఇచ్చారో వాళ్ళు ముస్లిం మతాన్ని ఆచరిస్తారు అని చెప్తున్నారు. సాయి గారు మీరు ఒకసారి కరెక్ట్ గా అర్థం చేసుకోండి, హిందువుల్లో ఓసీలు ఉన్నట్లే ముస్లింల్లో కూడా ఓసీలు బీసీలు ఉన్నారు అంటున్నాను నేను. అక్కడ రిజర్వేషన్ ముస్లిం మతంలో ఉన్నటువంటి ఓసీ బీసీలకు ఇవ్వలేదు. ముస్లిం మతం కాదు సార్, ముస్లింస్ కాదు, వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. మహమ్మద్ వేరు, షియాలు వేరు, ముస్లింస్ గా యాక్సెప్ట్ చేయరు. మరి వాళ్ళు ఎట్లా ముస్లింలను క్లెయిమ్ చేస్తున్నారు?